హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఆటో అప్డేట్స్ వచ్చేసి ఫస్ట్ వన్, ఒక లెజెండరీ బ్రిటిష్ కార్ బ్రాండ్ తన ఫస్ట్ ఈవీ స్పోర్ట్స్ కార్ని లాంచ్ చేయడానికి రెడీ అయింది. చాట్రమ్ ప్రాజెక్ట్ వి అనే ఈ ఈవీ కార్ ఇయర్స్ నుండి డిలే అయిపోతూ వస్తుంది, కానీ ఫైనల్లీ ఇప్పుడు అఫీషియల్గా లాంచ్ స్టేజ్ వరకు వచ్చారు. ఈ వెహికల్ లైట్ వెయిట్, సూపర్ ఫాస్ట్ యాక్సెలరేషన్ మరియు స్టైలిష్ అండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్తో వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క వెహికల్ పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే సైలెంట్గా స్పీడింగ్ థ్రిల్ ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు. కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో రేసింగ్ కూడా ఈవీ అయిపోతుందా? కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు పెట్రోల్ స్మెల్, ఇంజన్ సౌండ్, గేర్ షిఫ్టింగ్ థ్రిల్ అవి తగ్గిపోతున్నాయి, కానీ స్పీడ్ ఇచ్చే థ్రిల్ మాత్రం ఫుల్గా ఉంటుంది, ప్లస్ టెక్నాలజీ కూడా పెరుగుతుందని. ఎలక్ట్రిక్ రేసింగ్ అంటే పవర్, క్విక్ రెస్పాన్స్, ఎకో ఫ్రెండ్లీ థ్రిల్. ఇండియాలో కూడా ట్రెండ్ సేమ్ డైరెక్షన్లో నడుస్తుంది. టాటా మోటార్స్ ఆల్రెడీ ఈవీ సెగ్మెంట్లో లీడర్ అయింది. మహేంద్ర, హ్యుండై, ఓలా ఈవీ వెహికల్స్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ ప్లాన్తో రెడీగా ఉన్నారు. సిటీస్లో ఛార్జింగ్ స్టేషన్స్ నెంబర్స్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. చూడాలి ఫ్యూచర్లో ఈవీ టోటల్ ఇండియాలో ఆక్రమిస్తుందా లేదా అని. అప్డేట్ నెంబర్ 2 వచ్చేసి, ఈ అప్డేట్ పెట్రోల్ లవర్స్కి కొంచెం సాడ్ న్యూస్. ఇయర్స్ నుండి మనం లవ్ చేస్తున్న ఐకానిక్ పెట్రోల్ కార్స్ స్లోలీ తగ్గిపోతున్నాయి. ఫోర్డ్ ఫోకస్, టైప్ ఆర్, BMW Z4 లాంటి వెహికల్స్ 2026 లోపు డిస్కంటిన్యూ అవ్వబోతున్నాయి. రీజన్ సింపుల్, వరల్డ్ ఫుల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మూవ్ అయింది. మిషన్ రూల్స్ స్ట్రిక్ట్ అయిపోయాయి. దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగింది. మన ఇండియా విషయానికి వస్తే, ఇండియాలో ఆల్రెడీ పెట్రోల్ ప్రైస్ చాలా హై, మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ. అందుకే యూత్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈవీ వైపు కన్వర్ట్ అవుతున్నారు. ఇంకా 5 to 10 ఇయర్స్లో ఇండియన్ రోడ్స్ లుక్ ఫుల్గా ఈవీస్ తోటి మారబోతుంది. అప్డేట్ నెంబర్ 3, యుఎస్లో ఒక ఫోర్డ్ డీలర్షిప్ 75 ఇయర్స్ నుండి కొన్ని లక్షల కస్టమర్స్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు అది క్లోజ్ చేసే సిచ్యువేషన్కి వచ్చింది. ఓనర్ ఎమోషనల్ లైన్స్, ఇండస్ట్రీ మారింది, టైం వచ్చింది న్యూ ఎరాని వెల్కమ్ చేయడానికి అని. ఇది జస్ట్ ఒక షోరూమ్ క్లోజ్ అవ్వడం కాదు, ఓల్డ్ ఆటోమొబైల్ క్లస్టర్ చేంజ్ అవ్వడానికి సింబల్. ఆన్లైన్ బుకింగ్స్ పెరిగాయి, డైరెక్ట్ కంపెనీ సేల్స్ మోడల్ బిల్డ్ అయింది. ఇండియాలో కూడా సేమ్ ప్యాటర్న్ స్టార్ట్ అయింది. ఆన్లైన్ కార్ బుకింగ్స్, హోమ్ టెస్ట్ డ్రైవ్స్, డైరెక్ట్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్. కంపెనీస్ స్లోలీ డీలర్షిప్ మోడల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఫ్యూచర్లో కార్ బయింగ్ షోరూమ్ నుండి కాకుండా డైరెక్ట్ కంపెనీస్ నుండే ఆన్లైన్ క్లిక్ తోటి బై చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్డేట్ నెంబర్ 4, టెస్లా మళ్ళీ న్యూస్లోకి అయితే వచ్చింది, కాకపోతే అది పాజిటివ్ కాదు. యుఎస్ గవర్నమెంట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టెస్లా కార్ ఎమర్జెన్సీ డోర్ సిస్టమ్ గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో డోర్స్ ఓపెన్ అవ్వడంలో చాలా ఇష్యూస్ ఉన్నాయని డౌట్తో చెక్ చేస్తున్నారు. టెస్లా ఫ్యాన్స్ వరల్డ్ వైడ్గా షాక్లో ఉన్నారు. అప్డేట్ నెంబర్ 5, రోబో ట్యాక్సీస్ ఫ్యూచర్. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఫ్యూచర్ ఇయర్స్లో రోడ్స్ మొత్తం రోబో ట్యాక్సీస్తో ఫిల్ అవుతాయని. ఈ రోబో ట్యాక్సీస్ వల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ట్రాఫిక్ తగ్గిపోతుంది, పొల్యూషన్ రెడ్యూస్ అవుతుంది, ట్రావెల్ చీప్ అవుతుంది, హ్యూమన్ టైం సేవ్ అవుతుంది. మెయిన్గా ఇండియా విషయానికి వస్తే, ఆల్రెడీ ఇండియాలో ఎడాస్ ఫ్యూచర్స్ ఫుల్గా పాపులర్ అయ్యాయి. బట్ కంప్లీట్ డ్రైవర్లెస్ సిస్టమ్కి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇండియన్ ట్రాఫిక్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి. మొత్తానికి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక బిగ్ చాప్టర్ చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ చేంజ్కి మీరు రెడీయా కాదా అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.